ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు పాత క్లాసిక్ సినిమాలకి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్ ఆరెంజ్, సిద్ధార్థ్ ఓయ్ ఇంకా చాలా సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాయి. ఇక ఎలాగో మార్చిలో మొత్తం 5 రిలీజ్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ మేము చెప్పేసాం కూడా కదా. ఆ వీడియో మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాం, మళ్ళీ చూసేయండి. అయితే సినీ ప్రియులందరూ ఇంకో క్రేజీ రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. అదేంటో తెలుసా? ఆదిత్య 369. ఎస్, మీరు విన్నది నిజమే. బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్ సినిమాల్లో ఈ సినిమా ఒకటి. టెక్నాలజీ అంతగా లేని టైంలోనే దర్శకుడు సంగీతం శ్రీనివాస్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. అయితే స్టోరీ విషయానికి వస్తే, ఒక సైంటిస్ట్ తయారు చేసిన టైం మిషన్లో అనుకోకుండా బాలయ్య ఇంకా హీరోయిన్ శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళారు. అక్కడ అల్లసాని వారి నుండి తెనాలి రామకృష్ణుడి వరకు అందరూ మహామహుల్ని చూస్తాడు హీరో. అలానే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ఫ్యూచర్కి వెళ్తాడు. ఆ టైం మిషన్లో అసలు ఫ్యూచర్లో టెక్నాలజీ ఎంతలా డెవలప్ అవుతుందో, అప్పటి ధరలు ఎలా ఉంటాయో ఫన్నీగా చూపించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని బాలయ్య చాలాసార్లు చెప్పాడు. ఇంకా అందులో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని కూడా అన్నారు. మొత్తానికి సీక్వెల్ అయితే పట్టాల మీదకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆదిత్య 369 సినిమా మాత్రం సమ్మర్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందట. సినిమాని 4Kలో మార్చి థియేటర్లో మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.